భూ కబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఒకరోజు కస్టడీలోకి తీసుకుని విచారించారు పోలీసులు. వైద్య పరీక్షల అనంతరం ఆయన్ను కంకిపాడు పిఎస్ కు తీసుకెళ్లి సుమారు 3 గంటల పాటు ప్రశ్నల వర్షం కురిపించారు. ఫిర్యాదుదారుడిచ్చిన ఆధారాలతో వంశీని ప్రశ్నించారు. భూమి పత్రాలు సైతం వంశీ ముందుంచి పోలీసులు క్వశ్చన్ చేసినట్టుగా తెలుస్తోంది. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం తేలప్రోలుకు చెందిన కాంట్రాక్టర్ శ్రీధర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆత్కూరు పోలీసులు వంశీపై గతంలోనే కేసు నమోదు చేశారు. ఫోర్జరీ సంతకాలు చేయడమే కాదు, బెదిరించి కుట్రపూరితంగా నకిలీ పత్రాలు సృష్టించి ఒకరి భూమిని మరొకరికి దక్కేలా చేశారని శ్రీధర్ రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు చెందాల్సిన ఆస్తి దక్కకుండా అన్యాయం చేశారని వివరించారు. ఈ కేసులో మరింత సమాచారాన్ని రాబట్టేందుకు 5 రోజుల పాటు వంశీని తమ కస్టడీకి ఇవ్వాలని గన్నవరం కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఇరుపక్షాల వాదనల్ని విన్న న్యాయాధికారి ఒకరోజు కస్టడీకి మాత్రమే అనుమతించారు. దీంతో ఇవాళ వంశీని కస్టడీలోకి తీసుకుని విచారించిన పోలీసులు అనంతరం కోర్టులో హాజరుపరిచి అక్కడి నుంచి విజయవాడ జైలుకు తరలించారు.